సమయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమపావనమైన అమృతవాణిని శ్రోతలకు చెప్తాను. సావధానంగా వినండి. సాయిమాత చెప్పిన ఈ కథను నేను విన్నది విన్నట్లు నాకు గుర్తున్నంతవరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారుడు. తామే కథను సవిస్తరంగా వ్రాసుకుంటారు. ప్రేమ కేవలం నిమిత్త మాత్రుడు. అతను నడిపించే సూత్రధారి సాయి. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను పలహారాన్ని తిరగడానికి వెళ్ళాను. దారిని నడుస్తూ అలసిపోయి ఒక నదీ తీరాన్ని చేరుకున్నాను. కాళ్ళు కడుక్కొని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. ఆ నది ఎంత, ఈ రహత నది అంత 2 తీరాలను తాకుతూ మీరు నిండుగా ఉంది. ఒడ్డున ఒక రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కాలిబాట ఉంది. బండి వెళ్లే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నది తీరాన వృక్షాలు దట్టంగా ఉండటం వలన వారి నీడ కూడా బాగా ఉంది. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూచి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చిలుకు గొట్టం నింపాలని దానికోసం బట్టను తడపడానికి వెళ్ళగా అక్కడ బకబకమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదై ఉండవచ్చు అని నాకు అనిపించింది. నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజం. ఇందులో విశేషం ఏముంది? బట్టను తడుపుకొని నేను తిరిగి వచ్చి చెక్కుముక్కు రాయిని చేతిలోకి తీసుకున్నాను. రాత్రి నుండి నిప్పురవ్వ వచ్చి చిలువు వెలుగు తయారైంది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుము చేతిలోకి తీసుకొని చాలా దూరం వచ్చారు అని సగౌరవంగా పలకరించాడు. మసీదు ఇక్కడి నుండి చాలా దూరం. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు. చిలుము తాగి ఇంటికి వెళదాం. ఇక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళవచ్చు. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి బాటసారి చిలుము వెలిగించి పీల్చడానికి గౌరవంగా నాకు ఇచ్చాడు. అక్కడ ఆ కప్ప ఆర్తస్వరంతో బిగ్గరగా ఎడవసాగింది. ఆ కేకలు ఏమిటని బాటసారి నన్ను అడిగాడు. అప్పుడు నేను అతనితో నదీ తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దాని వెంట పడింది. నీకు ఆ కథ చెప్తాను విను. పూర్వజన్మలు చేసుకున్న దాన్ని ఈ జన్మలో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అన్నాను. నా మాటను విని చిలుము నా చేతికిచ్చి నేను వెళ్ళి చూచి వస్తాను అని బాటసారి అక్కడి నుండి బయలుదేరాడు.